మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ పేరు డయూరెటిక్స్. ఓకే, డైరెటిక్స్లో మనకు టోటల్ 5 డైరెటిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మానిటాల్, సెకండ్ వన్ అసిటజోలమైడ్, థర్డ్ వన్ లూప్ డైరెటిక్స్, ఫోర్త్ వన్ థయాజైడ్ డైరెటిక్స్, అండ్ ఫిఫ్త్ వన్ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్. 1 2 3 4 5. ఓకే, ఫస్ట్ మనం మానిటాల్ గురించి మాట్లాడుకుందాం. మానిటాల్ అనేది ఇట్ ఈస్ అన్ ఆస్మోటిక్ డైరెటిక్. ఇది ఏంటిదంటే ఇది ఇచ్చిన బట్టే ఇట్ ఇంక్రీజెస్ ద సీరం ఆస్మోలాలిటీ. ఓకే, సీరం ఆస్మోలాలిటీ అనేది పెంచుతుంది. LALITY ఆస్మోలాలిటీ అనేది పెంచుతుంది. సో ఇప్పుడు ఇఫ్ దిస్ ఈస్ ద ఇంటర్స్టీషియం అండ్ దిస్ ఈస్ ద ఇంట్రా వాస్క్యులర్ స్పేస్, అంటే ఇది వెజల్ ల్యూమెన్. ఓకే, ల్యూమెన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. ఇప్పుడు మనం తీసుకునేసరికి అది అబ్జార్ప్షన్ ఇక్కడ ఇంక్రీజ్ సీరం ఆస్మోలాలిటీ అనేది ఐస్ నుంచి ఆర్ బ్రెయిన్ నుంచి మనకి ఏమైతే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. వాటర్ అనేది బయటకు రావడం వల్ల బై డిఫ్యూజన్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఈ డిక్రీజెస్ సీరం ఆస్మోలాలిటీ అండ్ ఇంక్రీజెస్ ద వాటర్ లెవెల్ ఇన్ ద బ్లడ్ వెజిల్స్. దాని తర్వాత అది త్రూ కిడ్నీ వెళ్ళి అక్కడ నుంచి మనకి ఇంక్రీజ్ యూరిన్ లెవెల్స్ వెళ్తుంది. అంతేకాకుండా ఇంక్రీజ్ వాటర్ ఇన్ ద వాస్కులర్ స్పేస్ రావడం వల్ల మనకి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడనే మాట్లాడుకోవచ్చు. ఇంక్రీజ్ వాటర్ ఇన్ ద ఇంట్రావాస్కులర్ స్పేస్ వల్ల ఇట్ కాజెస్ పల్మనరీ ఎడిమా. ఇట్ కాజెస్ ఇంక్రీజ్ యూరిన్ కాబట్టి డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు యూరిన్ లాస్ అవుతుంది, డీహైడ్రేషన్ అవుతుంది, అలాంగ్ విత్ సోడియం కూడా లాస్ అయిపోతాయి. ఇట్ కాజెస్ సోడియం తక్కువ కావచ్చు ఆర్ ఆఫ్టర్ డీహైడ్రేషన్ వాటర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి హైపర్టోనిక్ బాడీ ఫ్లూయిడ్స్ అయినా కావచ్చు. సో హైపర్ నాట్రిమియా అండ్ హైపోనాట్రిమియా బోత్ ఉంటాయి. హైపోనాట్రిమియా, డీహైడ్రేషన్ అండ్ పల్మనరీ ఎడిమా అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి వాట్ ఆర్ ద యూజెస్. ఇప్పుడు ఐస్ నుంచి ఇంట్రావాస్కులర్ స్పేస్కి వాటర్ వెళ్ళాలంటే ఇక్కడ ఇంక్రీజ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఉన్నప్పుడు, లేదంటే బ్రెయిన్లో ఇంక్రీజ్ ఇన్ ఇంట్రాసెరిబ్రల్ ప్రెషర్ ఉన్నప్పుడు, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద యూజెస్ వెన్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్ అండ్ వెన్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది? వెన్ ఇట్ ఈస్ ఇన్ ఇంపెండింగ్ హర్నియా కానీ ఆర్ అక్యూట్ సెరిబ్రల్ ఎడిమా టైమ్స్లో. అండ్ ఇంక్రీజ్ ఇన్ ఐఓపీ ఎప్పుడు ఉంటే గ్లాకోమా విచ్ ఈస్ అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా. అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా ఉన్నప్పుడు ఐఓపీ అనేది జరుగుతుంది. టు డిక్రీజ్ ద ఇంట్రాక్యులర్ ప్రెషర్ వి యూజ్ మానిటాల్ విచ్ ఇంక్రీజెస్ ద సీరం ఆస్మోలారిటీ, thereby pushing it pulls the water from the interstitium to the intravascular space, thereby decreasing the intraocular pressure. Same mechanism, it helps in decreasing the intracerebral pressure by pulling the water from the interstitium into the intravascular space. ఓకే, అట్లా వాటర్ అనేది లీవ్ అయిపోతుంది త్రూ ఇంక్రీజ్ యూరినేషన్. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇట్ కాజెస్ పల్మనరీ ఎడిమా, డీహైడ్రేషన్, సోడియం లెవెల్స్ అనేది హైపర్నాట్రిమియా కావచ్చు, హైపోనాట్రిమియా కావచ్చు. సో దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ మానిటాల్ అనేది ఇంకో అప్లైడ్ పాయింట్ ఏంటంటే డ్యూ టు మానిటాల్ ఏం చేస్తుంది? ఇట్ ఇంక్రీజెస్ ద సీరం ఆస్మోలారిటీ. వెన్ గివెన్. ఇప్పుడు ఇంక్రీజెస్ ద సీరం ఆస్మోలారిటీ కాబట్టి ఇట్ స్టిమ్యులేట్స్ ద పిట్యూటరీ. ఓకే, ఇట్ స్టిమ్యులేట్స్ ద ఆస్మో రిసెప్టర్స్. నార్మల్గా సీరం ఆస్మోలారిటీ పెరిగింది కాబట్టి ఇట్ స్టిమ్యులేట్స్ ద ఆస్మో రిసెప్టర్స్ ఏమైతే ఇట్ స్టిమ్యులేట్స్ ద పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి మనకి యాంటీడైరెటిక్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాంటీడైరెటిక్ హార్మోన్ ఏం చేస్తుంది? ఇట్ ఇంక్రీజెస్ ద ఆర్ నార్మలైజెస్ ద సీరం ఆస్మోలారిటీ. ఓకే, బై కన్జర్వింగ్ ద వాటర్. యాంటీడైరెటిక్ హార్మోన్ బై కన్జర్వింగ్ ద వాటర్ ఇట్ నార్మలైజెస్ ద సీరం ఆస్మోలారిటీ ఫ్రమ్ నార్మల్, ఇది ఇంక్రీజ్డ్ సీరం ఆస్మోలారిటీ నుంచి నార్మల్గా కన్జర్వ్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఫైనల్గా యూజెస్ ఒకసారి మళ్ళీ రాసుకుంటే మానిటాల్ ఇంక్రీజెస్ ద సీరం ఆస్మోలారిటీ, thereby decreasing the intraocular pressure and decreasing the intracranial pressure, and it is used in acute congestive glaucoma and cerebral edema లో యూజ్ చేస్తారు. అండ్ ఇంపెండింగ్ బ్రెయిన్ హర్నియేషన్లో వాడతారు.
అండ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి పల్మనరీ ఎడిమా, డీహైడ్రేషన్, సోడియం లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. నో కమింగ్ టు సెకండ్ వన్, అస్టజోలమైడ్. అస్టజోలమైడ్ అనేది ఇది మనకి పీసీటీ దగ్గర యాక్ట్ అవుతుంది. ఫస్ట్ మనం పీసీటీ గురించి చూసుకోవాలి. ఇప్పుడు పీసీటీ ఇట్లుందంటే పీసీటీ, దిస్ ఈస్ ల్యూమెన్ సైడ్, దిస్ ఈస్ బ్లడ్ సైడ్. ఓకే, మనకి ఇక్కడ సోడియం అండ్ హైడ్రోజన్, యాంటీపోట్ అనేది చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే H+ బయటకు వస్తుంది టు ద ల్యూమెన్, అంటే ఇక్కడ యూరిన్ సైడ్, ఇది యూరిన్ సైడ్. మనకు నార్మల్గా గ్లోమరులస్ నుంచి ఫిల్టర్ అయ్యి బైకార్బోనేట్ అనేది వస్తుంది, బైకార్బోనేట్ మాలిక్యూల్ HCO3-. ఈ HCO3- ఉన్న ఈ H+ రెండు కలిసి మనకి H2CO3 ఫామ్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి బై ద కార్బోనిక్ anhydrous 4 ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ H2O + CO2. ఈ H2O వాటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇంటూ ద PCT బై ఆక్వాపోరిన్స్. ఓకే, ఇప్పుడు H2O లోపలికి వచ్చింది. ఇన్ ద PCT మెటబాలిజం వల్ల మనకి CO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. H2O CO2 రెండు కలిసి H2CO3 ఫామ్ అవుతుంది. అండ్ దీని మీద మళ్ళీ కార్బోనిక్ anhydrous 2 యాక్ట్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ HCO3- అండ్ H+. ఈ H+ అనేది మళ్ళీ బ్యాక్ రీసైకిల్ అవుతుంది. ఈ HCO3- ఈస్ ఎంటరింగ్ ఇంటూ ద బ్లడ్ సైడ్, HCO3- along with sodium. So HCO3- enters along with sodium. సో బైకార్బోనేట్ అబ్జార్ప్షన్. దేర్ఫోర్ పీసీటీలో ఇప్పుడు ఏమవుతుంది? బైకార్బోనేట్ అబ్జార్ప్షన్ ఈస్ డన్ బై, బైకార్బోనేట్స్ అబ్జార్ప్షన్ అవుతుంది, H+ సెక్రీషన్ అవుతుంది, అండ్ వాటర్ అబ్జార్ప్షన్ అవుతుంది, అండ్ H+ సెక్రీషన్. H+ మనకి సెక్రీషన్ అవ్వడం వల్ల వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, వాటర్ అబ్జార్ప్షన్ జరగడం వల్ల మనకి బైకార్బోనేట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాపెన్స్. అండ్ సోడియం కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకే, సోడియం ఆల్సో రీఅబ్జార్బ్, సోడియం రీఅబ్జార్ప్షన్, బైకార్బోనేట్ రీఅబ్జార్ప్షన్, H+ సెక్రేషన్ అండ్ వాటర్ రీఅబ్జార్ప్షన్. ఓకే, దిస్ 4 things happens in PCT. అండ్ ఆల్సో మనకి పీసీటీలో అమైనో యాసిడ్స్ కూడా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు అమైనో యాసిడ్స్ ల్యూమన్ నుంచి మనకి పీసీటీ లోపలికి అబ్జర్వ్ అవుతాయి. అమైనో యాసిడ్స్ మెటబాలిజం అయి మనకి ఇక్కడ ఆల్ఫా కీటో యాసిడ్స్ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా అమోనియా మాలిక్యూల్స్ కూడా ఫామ్ అవుతుంది. ఆల్ఫా కీటో యాసిడ్స్ నుంచి మనకి బైకార్బోనేట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, HCO3-. ఈ HCO3- ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ అలాంగ్ విత్ సోడియం. ఇప్పుడు ఈ అమోనియా మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో నార్మల్గా H+ సెక్రేట్ అవుతుంది, Na+ అబ్జర్వ్ అవుతుంది. దిస్ అమోనియా మాలిక్యూల్స్ ఇట్ ఈస్ నాన్ పోలరైజ్డ్. ఓకే, నాన్ పోలార్ మాలిక్యూల్స్. ఇది ఈజీగా డిఫ్యూజ్ అవుతుంది అవుట్ సైడ్, ఎప్పుడైతే దిస్ అమోనియా మాలిక్యూల్స్ దిస్ సెక్రేటెడ్ H+ తోటి కలిస్తాయో ఇట్ బికమ్స్ NH4+. ఇప్పుడు ఇది పోలార్ మాలిక్యూల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో NH4 అనేది లాస్ అయిపోతుంది. సో పీసీటీలో ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ పీసీటీ రిలేటెడ్ టు అమోనియా ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ అమైనో యాసిడ్ మెటబాలిజం. ఓకే, నెక్స్ట్ అమోనియా ఈస్ generated as well as secreted from the PCT. Okay, and NH4+ with the H+ secretion, ammonia is secreted out as NH4+ from the PCT into the lumen. So this is what happens. So finally ఇప్పుడు అసిటజోలమైడ్ యాక్షన్ ఏంది? అసిటజోలమైడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ కార్బోనిక్ anhydrous 4 and 2. కార్బోనిక్ anhydrous 4 and 2 ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ఏమైతే కార్బోనిక్ anhydrous 4 ఇన్హిబిట్ చేయడం వల్ల H2CO3 నుంచి మనకి H2O+ CO2 అనేది ఫామ్ కాదు. సో వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో బైకార్బోనేట్ ప్రొడక్షన్ జరగదు. సో బైకార్బోనేట్ అబ్జార్ప్షన్ జరగదు. అండ్ సోడియం అబ్జార్ప్షన్ కూడా జరగదు. అండ్ అక్కడ నుంచి H+ ప్రొడక్షన్ అండ్ H+ సెక్రేషన్ కూడా జరగదు. సో ఏమేమైతే దేర్ ఈస్ నో బైకార్బోనేట్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ యూరిన్. ఓకే, దేర్ ఈస్ నో వాటర్ absorption from urine, therefore no H+ secreted into urine. Okay, and there is no sodium reabsorption, okay, from urine into the PCT. So sodium absorption అనేది జరగదు, bicarbonate absorption జరగదు, వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరగదు, H+ సెక్రేషన్ కూడా జరగదు. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాపెన్స్. సో ఇప్పుడు H+ సెక్రేషన్ జరగదు కాబట్టి మనకి NH3 can return back into
అంటే NH3 అనేది NH4+ లెక్క మారలే. సో NH3 can come back into the PCT. So it causes so finally ఏమేమవుతుంది, bicarbonate lost in the urine. Bicarbonate lost in urine. కాబట్టి యూరిన్ ఏమవుతుంది, ఆల్కలైన్ యూరిన్. ఓకే, అండ్ ఆల్కలైన్ యూరిన్ ప్రీడిస్పోజెస్ టు renal stones. Okay, alkaline urine predisposes to renal stones. Which type of renal stones? Calcium phosphate stones. కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ లెక్క ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఫాలోడ్ బై, ఇప్పుడు అమోనియా సెక్రేట్ అవ్వట్లేదు కాబట్టి అమోనియం టాక్సిసిటీ అవుతుంది. అండ్ బైకార్బోనేట్ అబ్జార్ప్షన్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ లీడ్స్ టు RTA type 2. Okay, RTA type 2, renal tubular acidosis type 2, because bicarbonate is not absorbed. Okay, next H plus కూడా సెక్రేట్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ లీడ్స్ టు ఆల్కలైన్ యూరిన్. అండ్ యాజ్ అస్టజోలమైడ్ ఈజ్ ఎ సల్ఫా డ్రగ్, అసిటజోలమైడ్ ఈజ్ ఎ సల్ఫా డ్రగ్ కాబట్టి ఇట్ కాజెస్ సల్ఫా ఎలర్జీ కూడా కాజ్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. బైకార్బోనేట్ అనేది అబ్జర్ప్షన్ కాదు, బైకార్బోనేట్ అనేది లాస్ అయిపోతుంది. బైకార్బోనేట్ ఈస్ నాట్ అబ్జర్బ్డ్, ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ యూరిన్. వాటర్ అనేది అబ్జర్వ్ కాదు, ఇట్ లాస్ట్ ఇన్ యూరిన్. సో దట్స్ వై ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డైరెటిక్. నెక్స్ట్ H ప్లస్ అనేది ఇట్ ఈస్ నాట్ సెక్రేటెడ్. H ప్లస్ నాట్ సెక్రేటెడ్ కాబట్టి H ప్లస్ లోపట్నే ఉంటుంది కాబట్టి అమోనియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ సెక్రేటెడ్, ఇట్ ఈస్ స్టేడ్ ఇన్ ద PCT, లీడ్ టు అమోనియం టాక్సిసిటీ. So this is what happens. Renal tubular acidosis type 2, ammonia toxicity, sulfa allergy, alkalinization of the urine, and ఇప్పుడు మనకి వాటర్ అనేది తక్కువైపోతుంది. సో డయూరెసిస్ వల్ల డిక్రీస్ వాటర్ అండ్ సోడియం కూడా మనకి లాస్ అవుతుంది. సోడియం లాస్ అవుతుంది కాబట్టి దిస్ లాస్ ఆఫ్ వాటర్ అండ్ లాస్ ఆఫ్ సోడియం ఈస్ డిటెక్టెడ్ బై DCT దగ్గర ఉన్న మ్యాక్యులా డెన్సా సెల్స్ సెక్రేట్ చేయడం, డిటెక్ట్ చేయడం వల్ల రెనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. రెనిన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇంక్రీజ్ సోడియం రీఅబ్సార్ప్షన్, ఇంక్రీజ్ పొటాషియం అండ్ H ప్లస్ సెక్రేషన్. దేర్ ఫోర్ ఇట్ లీడ్స్ టు సోడియం రీఅబ్సార్ప్షన్, అంటే సోడియం వాల్యూస్ నార్మల్ అయిపోతాయి, పొటాషియం వాల్యూస్ ఏదైతే ఉన్నాయో తగ్గిపోతాయి. హైపోకలేమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. ఓకే, హైపోకలేమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. సో వాట్ ఆర్ ద యూజెస్? ఇప్పుడు యూజెస్ గురించి మాట్లాడుకుందాం. యూజెస్ ఏంటిదంటే, యాజ్ ఇట్ డిక్రీజెస్ ద వాటర్ అనేది డైరెసిస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అండ్ టు డిక్రీజ్ ద ఇంట్రాక్యులర్ ప్రెషర్, దట్ ఈస్ గ్లాకోమా, అక్యూట్ యాంగిల్ గ్లాకోమాలో వాడతారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి H ప్లస్ అనేది అలానే ఉంటుంది కాబట్టి అండ్ బైకార్బోనేట్ లాస్ అవుతుంది, లాస్ ఆఫ్ బైకార్బోనేట్ ఇట్ లాస్ కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రీట్మెంట్ ఆఫ్ మెటబాలిక్ ఆల్కలోసిస్ ట్రీట్మెంట్లో యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఆల్టిట్యూడ్ సిక్నెస్లో మనకి రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అవుతుంది. టు డిక్రీజ్ ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్ ఇన్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ బైకార్బోనేట్ అనేది లాస్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇన్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ టు హెల్ప్ టు revert back the respiratory alkalosis, we use astazolamide so that bicarbonate is lost and to compensate the increased levels of carbon dioxide. So what are the uses? Intracranial hypertension, decrease IOP, to decrease IOP, that is in glaucoma, and bicarbonate loss అవుతుంది కాబట్టి it helps in treatment of metabolic alkalosis and altitude sickness లో respiratory alkalosis ని అపోజ్ చేయడానికి, టు అపోజ్ ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్, ఇన్సాల్యుబుల్ ఎట్ హై pH. సో వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి, అస్టజోలమైడ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి, ఫస్ట్ వన్, యాజ్ ఇట్ ఈస్ ఎ సల్ఫా డ్రగ్, ఇట్ కాజెస్ సల్ఫా ఎలర్జీ. అండ్ నెక్స్ట్, అండ్ ఇట్ ఈస్ ఎ బైకార్బోనేట్ దగ్గర లాస్ అవుతుంది కాబట్టి PCT దగ్గర ఉన్న బైకార్బోనేట్ లాస్ అవుతుంది, డిఫెక్టివ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద బైకార్బోనేట్ ఎట్ ద PCT లెవెల్ కాబట్టి ఇట్ కాజెస్ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ టైప్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిదంటే, ఇట్ లీడ్స్ టు సల్ఫా ఎలర్జీ, లాస్ ఆఫ్ బైకార్బోనేట్ అండ్ అమోనియం టాక్సిసిటీ. అండ్ ఫోర్త్ వన్, ఇట్ కాజెస్ ఆల్కలైన్ యూరిన్, లీడ్ టు కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అండ్ ఇట్ కాజెస్ హైపోకలేమియా. Okay, thank you for your patience listening.